ఉద్యమ వందనాలు. నా పేరు చుక్క గంగారెడ్డి, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులను, బుగ్గారం గ్రామ వాస్తవ్యులను. అంటే జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతూ ఉంది. మరి వారి అవినీతికి నిదర్శనం మాకు సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారం ఇవ్వకపోవడమే తెలియపరచక తప్పడం లేదు. ఎందుకంటే అనేక ఫిర్యాదులు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో పేరుకుపోయి పెండింగ్లో ఉన్నాయి. మరి సమాచార హక్కు చట్టం కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ నుండి ఎన్నెన్నో తీర్పులు వచ్చినప్పటికి కూడా వాటిని బేఖాతరు చేస్తూ ఇప్పటి వరకు సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలోని ప్రజా సమాచారాధికారి మరియు అప్పిలేట్ అధికారులు మేము ఎన్నిసార్లు ఎన్ని సమాచార హక్కు చట్టం దరఖాస్తులు చేసి సమాచారం కోరినా మాకు గత 4.5 సంవత్సరాల నుండి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అందుకు గాను అనేక సార్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి అనేక ఆర్టీఐ దరఖాస్తులపైన విచారణ కూడా కొనసాగుతూ ఉంది. మరి గత 2023 సెప్టెంబర్ 30 తారీఖు రోజున అప్పటి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లతా మేడం గారు విచారణ చేపట్టారు. వారి విచారణ రోజు తక్షణమే మీరు సమాచారం ఇవ్వాలి, ఎందుకు ఇస్తలేరని చెప్పేసి కూడా వారిని మందలించి వెంటనే ఆదేశాలు కూడా జారీ చేశారు. మరి సెప్టెంబర్ 30 నాడు ఇవ్వమని చెప్పి ఆదేశించి అనేక వార్నింగ్లు కూడా ఒక జిల్లా అదనపు కలెక్టర్ గారు ఇస్తే నేటి వరకు కూడా అటు సమాచారం ఇవ్వలేదు. అంటే జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలోని సిబ్బంది కావచ్చు, ప్రజా సమాచార అధికారి కావచ్చు, అప్పిలేట్ అధికారి కావచ్చు, కావాలనే ఉద్దేశపూర్వకంగానే మాకు సమాచారం ఇస్తలేరు అని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది. మరి అట్టి సమాచార అధికారిపై, అప్పిలేట్ అధికారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మరొకసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి వీరిపై చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటికి కూడా చర్యలు తీసుకోకపోతే మేము హైకోర్టును కూడా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వీరు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, వారి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా మాకు అపోజిట్ పార్టీలతోటి అవినీతికి పాల్పడి మాకు సమాచారం ఇవ్వడం లేదని మాకు అనుమానంగా ఉంది. మరి అంతేకాకుండా ఒక జిల్లా అదనపు కలెక్టర్ మేడం బిఎస్ లతా గారు సెప్టెంబర్ 30 తారీఖు రోజున ఆదేశాలు జారీ చేసి వెంటనే సమాచారం ఇవ్వండి మేము మందలిస్తే కూడా ఇప్పటి వరకు సమాచారం ఇవ్వకపోవడం ఆలోచించదగ్గ విషయం. అందుకొరకే ఇప్పటి వరకు సుమారు 7 నెలల పాటు వేచి చూసి ఈరోజు మరొకసారి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇదే చివరి ఫిర్యాదు కావాలి, దీనితోటే మాకు సమాచారం రావాలని భావిస్తున్నాం. ఒకవేళ రాకపోతే మాత్రం మేము హైకోర్టును తప్పకుండా ఆశ్రయించి ఈ జిల్లా పంచాయతీ అధికారులపైన అలాగే కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. వారు కూడా అలాగే చేస్తే మాత్రం హైకోర్టులో వారందరిపైన కూడా పిటిషన్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాము.